హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. దివ్యలో ఎటువంటి చలనం లేదు. కేవలం తన చూపంతా శ్రీను మీదనే ఉంది. అపురూపంగా అతని ముఖం చూస్తుండిపోయింది. అమ్మా అమ్మ నాన్న ఏంటమ్మా పలకడం లేదు? అమ్మా నువ్వైనా మాట్లాడమ్మా అంటూ దివ్య భుజం కుదుపుతుంది. జాను అరవి మాత్రం గుక్కు పెట్టి ఏడుస్తుంది. దివ్య అలానే చూస్తుంది. దివ్య పరిస్థితి చూసిన పంచభూతాలు కూడా చలించాయేమో. వెంటనే వాతావరణంలో మార్పు వచ్చింది. ఆకాశం కూడా దివ్య బాధను చూడలేక వాన రూపంలో దివ్య శరీరంపై పడి ఓదార్పునిస్తుంది. కొడుకు ఇంతలా తన కూతుర్ని అవమానించేసరికి దివ్య కోసం బయటకు వచ్చిన జయచంద్ర, జయంతి ఇంటికి కొంచెం దూరంలో ఉన్న దివ్యని, తన ఒడిలో ఉన్న శ్రీనుని, ఏడుస్తున్న పిల్లలను చూడగానే ఇద్దరికీ గుండాగినంత పనైంది. పెద్ద పెద్ద అడుగులతో దివ్య దగ్గరికి వెళ్ళి ప్రాణాలు విడిచిన తన అల్లుని చూడగానే షాక్తో అలానే బిగుసుకుపోయారు. జయచంద్రకి నోటి మాట రావటం లేదు. జయంతి ఏడుస్తూ దివ్య పక్కన కూర్చొని, ఇంత ఘోరం ఎలా జరిగిందే దివ్య మాట్లాడమ్మా అంటూ బోరున ఏడుస్తుంది. జయచంద్ర బాధను దిగమింగుకోలేక అలానే కూర్చొని శ్రీనుని ఒడిలో తీసుకొని ఎంతగానో బాధపడ్డారు. అరవి, జాను ఇద్దరు ఏమైందో తెలియక గుక్కబట్టి ఏడుస్తున్నారు. ఏడుస్తున్న అరవి తన తండ్రి నుదుటిన ఉన్న రక్తం తాకి జయచంద్రకు చూపించి ఏడుస్తుంది. మా నాన్నకి ఏమైంది చెప్పండి అన్నట్టు చూస్తుంది అరవి. తన మనవరాలకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఇద్దరిని గుండెలకి హత్తుకుని బోరున ఏడ్చాడు జయచంద్ర. దివ్య మాట్లాడమ్మా అంటూ జయంతి దివ్యను కదుపుతుంటే అప్పుడే అక్కడికి వచ్చారు శ్రీకాంత్, సంధ్య, వారి పిల్లలు. తన అన్నయ్యని చూసిన దివ్య కోపంగా పైకి లేచి పిలిచి మరీ, నా భర్త ప్రాణాలు తీసావు, శాబాస్ అన్నయ్య, చాలా సంతోషంగా ఉంది, నా పసుపు కుంకుమలను దూరం చేశావు, నిజంగా నా ఉసురు తగులుతుంది నీకు, ఏ పాపం చేశాడు నా భర్త, డబ్బు లేదని ప్రాణాలు తీస్తావా? శ్రీకాంత్ ఏం అర్థం కాక చూస్తుంటే సంధ్య ఏడుస్తూ శ్రీను వైపు చూసింది. జన్మలో నీ ముఖం నాకు చూపించుకు. ఏడుస్తూ శ్రీనుని ఒడిలోకి తీసుకొని, ఎందుకు నన్ను ఒంటరిదాన్ని చేశావు? జీవితాంతం నాకు తోడుగా ఉంటానని మాట ఇచ్చి ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నీకేమన్నా న్యాయంగా ఉందా శ్రీను? నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం నవ్వాలి? నా సంతోషం నువ్వు, నా ప్రాణం నువ్వు, నా ఊపిరి నువ్వు. అలాంటిది నువ్వు లేకపోతే నేనేమైపోవాలి? ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించలేదా మన పిల్లల పరిస్థితి ఏంటా అని అంటూ శ్రీను గుండెలపై తలవాల్చి ఏడుస్తుంది. జయచంద్ర కుప్పంగా పైకి లేచి శ్రీకాంత్ని ఆ చెంప ఈ చెంప వాయించి, ఎందుకురా ఇంత దారుణంగా తయారయ్యావు? చెల్లి భర్తను చంపావంటే నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి. ఏ పాపం చేశాడు వాడు అలా రక్తం చిందేలా చంపేశావు? తన తాతయ్య తన తండ్రిని కొట్టడం ఏమాత్రం పార్థుకు నచ్చలేదు. కోపంగా అందరి వైపు చూశాడు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? శ్రీనుని నేను చంపడం ఏంటి? అబద్ధాలాడవంటే నాలుగు చీరేస్తాను. కొడుకు అని కూడా చూడను. ఇదంతా నువ్వే చేశావు. నాన్న మీకేమైనా పిచ్చి పట్టిందా? నేను శ్రీనుని చంపడం ఏంటి? మరి వాడి దగ్గర డబ్బు లేదనే కదా అందరి ముందు అవమానించి, కనీసం తోడబుట్టిన చెల్లెల్ని చూసుకోకుండా మరో పెళ్లి చేసుకో అంటూ అవమానించి నీ పగ తీర్చుకున్నావు. ఎంత తప్పు చేసావురా నాన్న? చూడండి, నాకు డబ్బు పిచ్చే కాదని అన్నాను, కానీ మనుషుల్ని చంపి ప్రాణం తీసేంత డబ్బు పిచ్చి అయితే నాకు లేదు. సంధ్య, నువ్వైతే చెప్పు, నేను అలాంటి వాడినా? మీరు ఎలాంటి వారో ఈరోజు నాకు పూర్తిగా తెలిసింది. ఒక్క మాట అడుగుతాను, ఒకసారి మీ చెల్లి వైపు చూడండి అంటూ శ్రీకాంత్ రెండు బుగ్గులు పట్టుకొని దివ్య వైపు, పిల్లల వైపు చూపించి, మీ డబ్బు పిచ్చికి ఈ శ్రీను అన్నయ్య మరణం, నీ చెల్లి జీవితం ప్రశ్నార్థకం. ఇంక ఈ పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? చంపించే ముందు ఒక్కసారి కూడా ఆ ఇద్దరు పిల్లలు మీకు గుర్తు రాలేదా? పిల్లలు ఏమైపోవాలండి? దివ్య పరిస్థితి ఏంటి? ఆపుతారా అందరూ? ఏ తప్పు చేయని నన్ను ఎందుకు దోషిగా చేస్తున్నారు? అవసరమైతే దానికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పడేస్తాను. అంతేకాని నేను చంపానని అన్నారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే అయితే లేదు. జయచంద్ర కోపంగా శ్రీకాంత్ వైపు చూసి, అదేమన్నా అనాదా? డబ్బు పడేస్తానంటున్నావు? ఇంతగా దిగజారిపోయావేంట్రా నువ్వు? అయినా నా కూతురి జీవితం నేను చూసుకోగలను. నా మనవరాలి భవిష్యత్తు నేను చక్క పెట్టుకోగలను. నువ్వు అసలు మధ్యలో దూరకు. ఎంత దూరం అంటే అంత దూరం మంచిది. మీరు దివ్య జీవితం చూసుకుంటా అంటున్నారంటే
ఆస్తి మొత్తం దానికి రాసిచ్చారా? అవునరా, సంపాదించి అంతా దానికే. ఈ ఆస్తి అంతా నా పేరునుంది కాబట్టి నా కూతురు పేరు మీద, నా మనవరాలి పేరు మీద రాస్తాను. రాస్తే ఊరుకుంటానా? ఈ ఆస్తి అంతా నాది. కావాలంటే ఈ ఇల్లు దానికి ముష్టిపడేయండి. ఇలాంటి ఇల్లులు 100 కట్టించుకుంటాను. అంతేకాని ఆస్తి అంతా దాని పేరును రాస్తే నా బిడ్డలు ఏమైపోవాలి? తన భర్త మాటలకి సంధ్యకి ఎంతగానో కోపం వచ్చింది. మావయ్య, ఈయన్ని కదపకండి, ముందు జరగాల్సింది చూడండి అంటూ ఏడుస్తూ చెప్పేసరికి, చూడమ్మా, నీ భర్త గొప్పతనం చెల్లెల జీవితం నాశనం చేయడమే కాకుండా దాని ఆస్తినంతా కూడా వీడే కబ్జా చేస్తున్నాడు. ఇదెక్కడ న్యాయమమ్మా? ఇలాంటి రాక్షసుని కన్నందుకు నన్ను నేను శిక్షించుకున్నా తప్పలేదు. ఏం చేసుకుంటావో చేసుకో, ఆస్తిని మాత్రం నీకు అస్సలు ఇవ్వను. ఇవ్వకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. ఆ రోజున ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఏమంది నీ కూతురు? మీ ఆస్తితో చిల్లికవ్వ కూడా నాకొద్దు, నా భర్తే నా ఆస్తి అంటూ ఏదో ఫిలాసఫీ చెప్పింది కదా. ఇప్పుడు ఎలా దానికి ఆస్తి రానిస్తారు? నేనేమన్నా పిచ్చోడ్లా కనబడుతున్నానా? శ్రీను చచ్చిపోయాడు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా తప్పు నా మీదకి నెట్టి ఆస్తినంతా దానికి ఇస్తానంటే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. రే నిన్ను అంటూ జయచంద్ర కొట్టడానికి వెళ్తుంటే దివ్య కోపంగా పైకి లేచి, నాన్న ఆపండి, అసలు నా భర్తని ఇలా పెట్టుకొని నడు రోడ్డు మీద మీ ఆస్తి కోసం కొట్టుకుంటున్నారా? మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదంటూ తండ్రి చేతిని పట్టుకొని, వద్దు నాన్న, నాకేం వద్దు, నా మొగుడే నాకు కోట్ల ఆస్తి, తను పంచిన ప్రేమ, తన జ్ఞాపకాలు, తన రూపం నన్ను ఎప్పుడూ ఒంటరిదాన్ని చేయవు. జీవితాంతం గుర్తుండిపోయే ప్రేమని నాకు పంచాడు, చాలు నాన్న, నా కోసం నువ్వు అన్నయ్య గొడవ పడకండి అంటూ శ్రీకాంత్ వైపు చూసి, నా భర్త ఉండగానే 1000 కోట్ల ఆస్తిని వదులుకున్నాను, ఇప్పుడు ఎలా ఆశిస్తాను? డబ్బు కంటే ప్రేమ ముఖ్యమని నీకెప్పుడు తెలుస్తుందో? నా బిడ్డల భవిష్యత్తు నేను చూసుకోగలను అంటూ జానుని అరవింద్ తీసుకొని శ్రీనుని పట్టుకొని ఏడుస్తుంటే ఇదంతా దూరం నుంచి చూసిన సుశాంతి తన భర్త వైపు చూసింది. ఏవండి, పదండి వెళ్దాం, మన వల్లే కదా ఆ అమ్మాయి పసుపు కుంకుమ పోగొట్టుకుని ఏడుస్తుంది. తన భార్య మాటలకి శేఖర్ మౌనంగా ఏటో చూసావు కదా అక్కడ పరిస్థితి ఎలా ఉందో. ఏమాత్రం అతను మన వల్లే చనిపోయాడని తెలిస్తే గొడవ ఇంకా పెద్దదవుతుంది. ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు సుశాంతి, పద ఇంటికి వెళ్దాం. పాపమండి, కారు స్పీడ్గా డ్రైవ్ చేసింది మీరు, చీకట్లో అతన్ని చూసుకోకుండా యాక్సిడెంట్ చేసింది మీరు, కానీ ఇలా నిజం చెప్పకుండా వెళ్ళకపోవడం కరెక్ట్ కాదండి. తను ఇప్పుడు బాధలో ఉంది. ఏమాత్రం మన వల్లే తన భర్త చనిపోయాడని తెలిస్తే ఆవేశంలో మన మీద ఏదైనా దాడి చేయొచ్చు. ప్లీజ్ సుశాంతి, ముందు కారెక్కు అంటూ కోపంగా చూశాడు. తన చేతిలో ఉన్న మహిర్ని కారులో కూర్చోబెట్టి దివ్య వైపు చూసి బాధపడింది సుశాంతి. 4 ఏళ్ల మహిర్ తన తల్లి వైపు చూసి, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? ఏం లేదు నాన్న అంటూ మహిర్ని గుండెలకి హత్తుకుంది. మహిర్ విండో బయటికి చూసి ఏడుస్తున్న అరవి వైపు చూశాడు. తన తండ్రి వైపు చూసి ఎంతగానో గుక్కపెట్టి ఏడుస్తుంది అరవి. అమ్మా, ఆ పాప ఎందుకమ్మా అంతగా ఏడుస్తుంది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అసలు ఏడుపు ఆపటం లేదు. మీ నాన్న చేసిన పనికి ఏడవకుండా ఎలా ఉంటుందిరా? సుశాంతి, పిల్లాడి ముందు ఏంటా మాటలు? ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి నిజం చెప్పడం కరెక్ట్ కాదని నిజం చెప్పకుండా ఉండలేను. నా వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనమైంది. 2 పిల్లలు కూడా తండ్రి లేని అనాథలుగా మారారు. కావాలని నేను యాక్సిడెంట్ చేయలేదు సుశాంతి అంటూ బాధగా కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు శేఖర్. నాకు తెలుసండి, కానీ మన వల్ల ఒక కుటుంబం నష్టపోయింది. చూస్తుంటే తన అన్నయ్య కూడా ఓదార్చింది పోయి డబ్బు కోసం నడు రోడ్డు మీద తగ్గు పెట్టుకుంటున్నాడు. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎటువంటి ఆధారం లేదు కదండి. తన తల్లిదండ్రుల మాటలు శ్రద్ధగా వింటున్నాడు మహిర్. అందుకే ఒక పని చేస్తాను. ఏంటండి? మనం సంపాదించిన ఆస్తిలో సగభాగం ఆ 2 పిల్లలకి ఇవ్వటమే కాకుండా వారి అవసరాలు కూడా మనమే తీర్చుదాం. అంతేకాదు, పిల్లలిద్దరూ పెద్దవాళ్ళైనా కూడా 2కి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా నాదే. చేసిన తప్పు కనీసం ఈ రకంగా అయినా సరిదిద్దుకుందాం. ఎంత సరిదిద్దుకున్నా అతని ప్రాణం మాత్రం తిరిగి ఇవ్వలేం కదా. అవును అంటూ బాధగా కార్ డ్రైవ్ చేస్తాడు శేఖర్. తల్లి ఒడిలో ఉన్న మహిర్, నాన్న, ఎందుకు మీరు సహాయం చేయాలి? అసలు ఏం జరిగిందని? యాక్సిడెంట్ జరిగినప్పుడు మహిర్ నిద్రలో ఉన్న కారణంగా తనకి విషయం పూర్తిగా తెలీదు. నా వల్ల ఒక కుటుంబం నష్టపోయింది నాన్న, అందుకే సహాయం చేయాలి అంటున్నాను. ఎవరికి నష్టం జరిగింది?
ఇంతకు ముందు చూసావు కదా, వర్షంలో తడుస్తూ ఒక ఆంటీ ఇద్దరు పిల్లలు ఏడుస్తున్నారు కదా, మన వల్లే వాళ్ళకి నష్టం జరిగింది, అందుకే సహాయం చేయాలి అంటున్నాను. అవునా, నా సహాయం చేయాలా? అవును నాన్న, మన వల్ల తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే, అందుకే సహాయం చేయాలి అంటున్నాను. నువ్వైనా అంతే, నీ వల్ల ఎవరికైనా నష్టమే జరిగినా సరే సహాయం చేయాలి, అస్సలు వెనకాడకూడదు. తండ్రి మాటలు విన్న మహిర్ ఆలోచిస్తూ ఏడుస్తున్న అరవింద్ గుర్తు చేసుకున్నాడు. అంటే పాపం, ఆ పాపకి మా వల్లే నష్టం జరిగింది కాబట్టి నేను సహాయం చేస్తాను, మా నాన్న వల్ల నష్టం జరిగింది కాబట్టి నా వంతు సహాయం నేను చేస్తాను. సుశాంతి మనసు మాత్రం మనసులో లేదు. ఏడుస్తున్న దివ్య గుర్తొస్తుంటే ప్రాణమంతా వెలువెల్లాడిపోతుంది. సుశాంతి వారం రోజులాగి మనమే తన దగ్గరికి వెళ్ళి తప్పైందని క్షమాపణ అడుగుదాం. ప్లీజ్ బాధపడకు, కళ్ళారా చనిపోవడం చూశాక ఎలా బాధపడకుండా ఉండగలను అంటూ విండో బయటకు చూసింది. ఇంకా ఉంది, కీప్ వాచ్.